ఇప్పటికే చాలా కాలాతీతమైంది. ఇక మనకి మళ్ళా తర్వాత కార్యక్రమాలు కూడా ఉన్నాయి కాబట్టి గతంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ రథసారథి రేపు దేశ రాజకీయాలనే శాసించడానికి ముందుకొస్తున్న చంద్రబాబు నాయుడు గారిని తమ సందేశం వస్తుందిగా కోరుతున్నాం. హలో 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 ఏం తమ్ముళ్ళు కనపడుతున్నా నేను? మీరు నాకు కనపడడం లేదు. ఈ పక్క కూడా తమ్ముళ్ళు అయితే నేను కనపడుస్తున్నాను కానీ లైట్ తక్కువగా ఉంది. మీ ఉత్సాహం చూస్తున్నా చాలా హుషారుగా ఉన్నారు, అవునా కాదా? హుషారుగా ఉన్నామని గట్టిగా చప్పట్లు పెట్టి ఒంగోలు పట్టణంతో వినిపించాలి, రీసౌండ్ రావాలి. మనం మీటింగ్ కి రాలేదు, గర్జనకు వచ్చాం, అవునా కాదా? గర్జన అంటే ఎటుండాలి? ఎన్టీ రామారావు గారు నటించిన కొండవీటి సింహం ఏ విధంగా గర్జించిందో ఆ మరి గర్జించాలి. బొబ్బిలి పులి ఏం తమ్ముళ్ళు, అవునా కాదా? బొబ్బిలి పులి మారిగా గాండ్రించాలి, అవునా కాదా? హుషారుగా ఉన్నారు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ఒంగోలులో ప్రకాశం జిల్లాకు వచ్చినప్పటి నుంచి చూశాను. చాలా సార్లు జిల్లాకు వచ్చాను కానీ ఈ రోజు మా తమ్ముళ్ళు జెండా పట్టుకుని ఊపుతూ ఎక్కడ పోయినా అఖండ స్వాగతం పలికారంటే నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోను. తమ్ముళ్ళు మీ రుణం తీర్చుకుంటాను. నేను ఈరోజు వచ్చింది అవినీతి కుట్ర రాజకీయాలపై ప్రజా గర్జన. ఈ సమయంలో ఈ గర్జన అవసరం ఉందా లేదా తమ్ముళ్ళు? ఉంది అనే వాళ్ళు చేతులపైకి ఎత్తండి. పైనుండే వాళ్ళు ఇంకా హుషారుగా లేరు, కింద నుండే వాళ్ళు మీకంటే హుషారుగా ఉన్నారు. అది వాద. ప్రజలు హుషారుగా ఉన్నారు. నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు హుషారుగా ఉన్నారు. ఇంకా మీరు హుషారుగా ఉంటే మీ దూకుడు ఎవరు ఆపలేరు, ఎవరు అడ్డుకోలేరు. ఎవరి వల్ల అవుతుందా తమ్ముళ్ళు? ఎవరి వల్ల కాదు. నిన్ననే తిరుపతికి వెళ్ళాను, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాను. ఏమో కోరుకున్నాను తెలుసా తమ్ముళ్ళు మీకందరికీ? ఏమమ్మా ఆడబిడ్డలకు మీకు తెలుసా? నా స్వార్థం కోసం దేవుణ్ణి కోరుకోలేదు, నాకు ఉద్యోగం రావాలని కోరుకోలేదు. ఈ దేశాన్ని కాపాడమని, ఈ రాష్ట్రాన్ని కాపాడమని, లోక కళ్యాణం కోసం దేవుణ్ణి కరుణించమని వెంకటేశ్వర స్వామిని కోరుకొని తిరుపతిలో ప్రజాగర్జన పెట్టాను. తిరుపతిలో ప్రజాగర్జన పెడితే బ్రహ్మాండంగా ప్రజలు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే నిద్రపోయే పరిస్థితులు లేరు. తెలంగాణలో ఉండే టీఆర్ఎస్ పార్టీ అయితే అసలు ఫామ్ హౌస్ లో ఉండే వ్యక్తి పారిపోయే పరిస్థితి వస్తా ఉంది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఒక మంచి సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు.
ఏం తమ్ముళ్ళు ఏమైనా చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నీకేమైనా ఒరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవినీతి, అసమర్థత పరాకాష్ఠకు చేరింది. నేను అందుకే నిన్న ఒక మాట చెప్పాను. ఒక ఆనకొండ పాము, విన్నారా? ఆనకొండ పాముని ఈరోజు పేపర్లన్నీ చూశారు కదా. పాముల్లో అతి పెద్ద పాము ఆనకొండ. ఒక వ్యక్తి దారిలో పోతా ఉంటే పాపం బాగా బక్క చిక్కిపోయిన పాము బాధపడతా ఉంటే ఆ వ్యక్తి ఇంటికి తీసుకొచ్చి పాలు పోసి పెంచుతాడు. పాముకు పాలు పోస్తే ఏమవుతుంది తమ్ముళ్ళు? కాటేస్తున్నావునా కాదా? ఆ పాము ఇంట్లో పెట్టుకుంటే బాగా ఇల్లంతా తినేస్తుంది. ఎక్కడ చూసినా గుడ్లు పెడుతుంది, పాములను ఉత్పత్తి చేస్తుంది. ఏం చేయాలో తెలియకుండా ఆ పాము యొక్క ఎన్నో పాములు తయారైపోతాయి. అతను ఏం చేయాలో తెలియకుండా భయపడిపోతే అప్పుడు జయుడనే వ్యక్తి సర్పయాగం చేసి పాములన్నీ నివారించే పరిస్థితి వచ్చింది. అది చరిత్ర. ఈరోజు 2004లో సోనియా గాంధీ పాపం భర్త చనిపోయాడు, అత్తగారు లేరు, దయదలిచి ఓట్లేస్తే తమ్ముళ్ళు ఊరుకొక ఆనకొండ పాములు తయారు చేసింది. రాష్ట్రానికి ఒక ఆనకొండ. ఆ ఆనకొండే ఆనాటి రాజశేఖర్ రెడ్డి. ఆ ఆనకొండే ఢిల్లీలో ఉండే వడేరా. నిన్న రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు, దేశమంతా అవినీతి గురించి మాట్లాడాడు. మీ ఇంట్లో ఉండే మీ బావ ఆనకొండ గురించి ఏం చెప్తావో అని అడుగుతున్నా. అవునా కదా తమ్ముళ్ళు? ఢిల్లీని దోచుకున్నాడా లేదా? ఈ సోనియా గాంధీ ఒక ఆనకొండ పాము, అవునా కాదా? దేశంలో అవినీతి పెంచి పోషించింది, అవునా కాదా? రాజశేఖర రెడ్డి రాష్ట్రం అంతా ఆనకొండల్ని తయారు చేశాడు. ఒక చిన్న ఆనకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అది పెరిగి పెద్దదైపోయింది, ముదిరి పాకాన పడింది. ఏం తమ్ముళ్ళు? 1,00,000 కోట్ల రూపాయలు దోచుకుంటే 43,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని సిబిఐ ఛార్జ్ షీట్ వేస్తే దిక్కుమాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యాక్షన్ తీసుకుని అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, అవునా కాదా? ఈ అవినీతి వల్ల మీరు నష్టపోయారా లేదా? మీరు ఇబ్బంది పడ్డారా లేదా? ఒక్క ఉదాహరణ చూడండి. అవినీతి వల్ల అందరికీ నష్టాలు వచ్చాయి. గ్రామాల్లో చిన్న చిన్న ఆనకొండలున్నారు, ఇళ్లలో బిల్లులు కొట్టేశారు, ఉపాధి హామీ డబ్బులు తినేశారు. ఎక్కడ చూసినా దోపిడీ రాజ్యానికి తెరదీసే పరిస్థితి వచ్చింది. దీనివల్ల రూపాయి విలువ పడిపోయింది. ఇంకో పక్క మీరు చూస్తే ధరలు విపరీతంగా పడిపోయినాయి. ఒక్కసారి చూడండి తమ్ముళ్ళు, నేను ఒక లెక్క ఒకటి తయారు చేశాను, ఊరికి ఒక ఉదాహరణ మాత్రం. ప్రతి ఒక్క కుటుంబం ఆలోచించుకోవాలి. ఒక భార్య, భర్త, 2 పిల్లలుంటే నెల ఖర్చులు ఎంత అవుతాయని ఒక లెక్క వేశాను నేను. ఆ లెక్కేస్తే మీరు చెప్పండి, దినానికి 4 ఉంటే 1 లీటర్ పాలు కావాలా లేదా? నెలకు 30 లీటర్ల పాలు కావాలి. మనం ఉన్నప్పుడు 15 రూపాయలు పాలు, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 38 రూపాయలు. అవునా కాదా? ఆ రోజు మీరు చూస్తే 400 రూపాయలు నెలకు పాలకైతే ఈ రోజు 1140 రూపాయలు అవుతా ఉంది. బియ్యం నలుగురికి దినానికి 1 కిలో కావాలా లేదా? 2 పూట్లు తినాలి, ఉదయం కూడా మళ్ళా అన్నం తినాలి. 3 పూట్లు తినాలంటే 30 కేజీలు కావాలి. మనం ఉన్నప్పుడు 12 రూపాయలు కేజీ, అంటే 240 రూపాయలు. ఈ రోజు 40 నుంచి 50 రూపాయలు కేజీ, అంటే 1200 నుంచి 1500 రూపాయలు. అవునా కాదా తమ్ముళ్ళు? మీరే చెప్పండి. ఇంటికి పోయి మళ్ళా మా తమ్ముళ్ళు గాని లెక్కలు సరిగా తెలియకపోతే మీ ఇంట్లో ఉండే మీ భార్యలు అడగని చెప్తుంది లెక్కలు సరిగా. అవునా కాదా తమ్ముళ్ళు?
4 కేజీలు. కేజీ ఆ రోజు 22 రూపాయలు, అంటే 88 రూపాయలు. ఇప్పుడు 75-80 రూపాయలు. అది చూస్తే 300 రూపాయలు అవుతా ఉంది. వంట నూనె 2 కేజీలు 2 లీటర్లు 45 రూపాయలు, అంటే 90. ఇప్పుడు చూస్తే 100 రూపాయలు 200. చింతపండు 1 కేజీ 20 రూపాయలు, ఇప్పుడు 100 రూపాయలు. ఉల్లిపాయలు మనం ఉన్నప్పుడు 4 రూపాయలు, 6 కేజీలు కావాలంటే 24 రూపాయలు, ఇప్పుడు 50 నుంచి 100 రూపాయలు ఉల్లిపాయలు. మా ఆడబిడ్డలు చెప్పాలి, ఒకప్పుడు ఉల్లిపాయ తీసుకొచ్చి ఇంట్లో కట్ చేసి ఆ యొక్క దీనికి పవర్కి కళ్ళలో నీళ్లు వచ్చేటివి. ఇప్పుడు ఉల్లిపాయ తలుచుకుంటే కళ్ళలో నీళ్లు వస్తున్నాయి. అది దుర్మార్గమైన కాంగ్రెస్ పార్టీ పరిపాలన. కూరగాయలు 8 కేజీలు వేసుకుంటే 5 రూపాయలు, అప్పుడు 40 రూపాయలు. ఈ రోజు మీరు చూస్తే 8 కేజీలు 40 రూపాయలు చొప్పున 320 రూపాయలు అవుతా ఉంది. కోడిగుడ్డు ఆ రోజు 2 రూపాయలు, 20 తమ్ముళ్ళు 5 రూపాయలు. అవునా కాదా? అదే మరి మాంసం ఆ రోజు 200 రూపాయలు, ఇప్పుడు 1000 రూపాయల కేజీ. సబ్బులు షాంపూ ఆ రోజు 100 రూపాయలు అంటే 400 రూపాయలు. ఇతర సరుకులు 100 రూపాయలు అంటే 400. ఇంటి అద్దె 1000 రూపాయలు అంటే 3000. కరెంటు బిల్లు 1000 ఉంటే 100 ఉంటే 300 నుంచి 400 రూపాయలు. పిల్లలకు 2 పిల్లలు చదువుకోవాలంటే 1000 రూపాయలు అయితే ఇప్పుడు 3000 4000 రూపాయలు. మొత్తం ఒకసారి చూస్తే మొత్తం చూస్తే ఆ రోజు 3558 రూపాయలు సంవత్సరం నెలకు ఖర్చు అయితే, అదే ఈ రోజు 12940 రూపాయలు రఫ్గా. 4 రెట్లు 400% పెరిగిపోయింది. నేను ఇక్కడుండే మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, మీ ఆదాయం పెరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెరిగిందా తమ్ముడు? ఏమమ్మా మీ ఆదాయం పెరిగిందా? నేను ఈ రోజే నా నియోజకవర్గంలో ఇంటింటికి ఒక సర్వే చేపిస్తా ఉంటే ప్రతి ఒక్కరికి అప్పు ఉంది. 50,000 నుంచి లక్షల రూపాయలు అప్పులు చేసే పరిస్థితికి వచ్చారు. దీనికి కారణం ఏంటని మిమ్మల్ని అడుగుతున్నాం. రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ ఆలోచించాలి. నేను ఒకటే ప్రజానీకాన్ని కోరుతున్నా, తెలుగుదేశం పార్టీ హయాంలో నిత్యావసర వస్తువుల్ని నియంత్రణ చేశాం. ఇదే ఒంగోలు టౌన్ లో 4 ఆ రోజు రైతు బజార్లు పెట్టాం. వ్యవసాయ ఉత్పత్తులు కొనడానికి ఆ రోజు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ పెట్టాం. ఎక్కడైనా ధర పెరిగితే దానిపైన శ్రద్ధ చూపించి ధరలు తగ్గించిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకే దక్కింది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తక్కువ ధరలకు నిత్యావసర వస్తువులు సరఫరా చేసిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీది. మా ఆడబిడ్డలు కష్టపడుతున్నారని ఆ రోజు నేను వంట చేయడానికి దీపం పెట్టి వంట గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాను. 35 లక్షలు ఇచ్చాం. నేను అడుగుతున్నా, ఈ రోజు ఆధార్ పేరు పెట్టి గ్యాస్ ధరలు పెంచి పేదవాళ్ళకి ఇబ్బంది కలిగించే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే మిమ్మల్ని కోరేది, మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం 10 సిలిండర్లు ఇస్తాం, ఆధార్కు సంబంధం లేకుండా మీకు నేరుగా సబ్సిడీ ఇచ్చి ఈ రేటుకి మీ ఇంటికి పంపించే ఏర్పాటు తెలుగుదేశం పార్టీ చేస్తాం. కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తాం. ఆ శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది. చేస్తామని నమ్మకం ఉంటే గట్టిగా చేపట్టకుంటే అందరూ కూడా చేయగలుగుతారని చెప్పాల్సిన అవసరం ఉంది. దీనికి అంతటికి కారణం అవినీతి. ఇదే ఒక విధంగా ఈ విషయాలే కాకుండా ఈ రోజు అభివృద్ధి ఆగిపోయింది. ఈ రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయంటే తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగాయి. ఈ రోజు మా తమ్ముళ్ళు సెల్ ఫోన్లు వాడుతున్నారు. తమ్ముళ్ళు ఆ సెల్ ఫోన్లు కూడా తెలుగుదేశం పార్టీ వల్లనే వచ్చాయి. ఇంటింటికి సెల్ ఫోన్ వచ్చింది. అవునా కాదా? ఈరోజు మా తమ్ముళ్ళు కొంతమంది అయితే 2 సెల్ ఫోన్లు పెట్టుకున్నారు. ఒకటి ఇంట్లో వాళ్ళతో మాట్లాడతారు,
ఒకటి రహస్యంగా కూడా ఎవరితో మాట్లాడాలో వాటిలో మాట్లాడుకునే పరిస్థితి వస్తా ఉంది. అంటే ఈరోజు ఏ విధంగా అభివృద్ధి జరిగిందో మీరు ఒకసారి దాని వల్ల ఆలోచించండి. ఇదే ఒంగోలు టౌన్ లో మీరు చూడండి, నేషనల్ హైవే వచ్చింది. ఏం తమ్ముళ్ళు ఎవరైనా ఊహించారా 4 లేన్ రోడ్స్ వస్తాయని? ఆ 4 లేన్ రోడ్డు రావడానికి అది ఈరోజు 6 లేన్ రోడ్ అవుతుంది, రేపు 8 లేన్ రోడ్ అవుతుందంటే అది తెలుగుదేశం పార్టీ ఆ రోజు చూపించిన చొరవ ఎన్డీఏలో వచ్చింది తప్ప కాంగ్రెస్ దొంగలు ఏమీ చేయలేదు. ఇంటి ఊర్లో సిమెంట్ రోడ్లు వేసాం, వాటర్ స్కీములు కట్టాం, అదే మరిగా మీరు చూసే స్కూల్ బిల్డింగ్లు కట్టాం, మధ్యాహ్న భోజనం పెట్టాం. ఒక పని కాదు, ఇంజనీరింగ్ కాలేజీలు వందల వేల ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి వందల ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాం. మా తమ్ముళ్ళు బ్రహ్మాండంగా ఇప్పుడే ఒక మిత్రుడు చెప్పాడు, రైతు పిల్లల్ని ఐటీ ఇంజనీర్లుగా తయారు చేశాం. అవునా కా తమ్ముళ్ళు? కూలి వాళ్ళ పిల్లల్ని డాక్టర్లు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీని. మీకు ఉద్యోగాలు ఇప్పించాను. ఇప్పుడు మా తమ్ముళ్ళు అంటున్నారు బాబు రావాలి, జాబు రావాలని. అది వాస్తవం. మళ్ళా మా పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి, మీకు ఉద్యోగాలు రావాలి. చదివించి ఉద్యోగాలు ఇప్పిస్తే ఈ రోజు వీళ్ళు చేసిన అవినీతి వల్ల అసలు ఉద్యోగాలు ఊడిపోయే పరిస్థితి వచ్చాయి. అసలు యువతకు ఉద్యోగాలు లేవు. నేను అందుకనే ఒక మాట చెప్పాను యువతకి, మట్టిలో మాణిక్యాలు మన యువత, మేలైన బంగారం మన యువత. ప్రపంచాన్ని శాసించే శక్తి ఒక యువతకు తప్ప ఎవరికి లేదు. తమ్ముళ్ళు, మన దేశంలో ఆవరేజ్ వయసు చూస్తే 25 సంవత్సరాలు, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. అంతా యువ కిషోరాలే. నేను ఈ రోజు మీటింగ్ వస్తా ఉంటే ఎంత దూరం వస్తే అంత దూరం నాతో పరిగెత్తారంటే మా తమ్ముళ్ళు చూపించిన అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోను. తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడిస్తూ నా వెనకాల పరిగెత్తు, బాబన్నా నువ్వు సీఎం కావాలంటూ మీరు అభిమానం చూపిస్తున్నారంటే నాకు అనిపిస్తుంది నాకు పదవి ముఖ్యం కాదు, మీ భవిష్యత్తు ముఖ్యం. మీ అందరి దయ వల్ల నేను 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఎవరికి దక్కలా ఈ గౌరవం. జాతీయ రాజకీయాల్లో ప్రముఖమైన పాత్ర తెలుగుదేశం పార్టీ పోషించింది. అయితే ఈ రోజు రాష్ట్రంలో ఉండే పరిస్థితులు చూస్తే గుండె తరక్కపోతా ఉంది. అభివృద్ధి కార్యక్రమాలు మనం చేశాం, 1-2 కాదు. చదువుకు ప్రాధాన్యత ఇచ్చాం, ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇచ్చాం. ఈరోజు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ ఎవరు డెవలప్ చేశారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ అవునా కాదా? హైదరాబాద్ ని ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచ పట్టణంలో పెట్టింది తెలుగుదేశం పార్టీ. మొన్న ఒక మహానాయకుడు తెలంగాణలో మాట్లాడితే కేసీఆర్ అన్నాడు, ఏదో విమర్శిస్తే చెప్పాను, నీకు మాట్లాడే హక్కు లేదు, హైదరాబాద్ గురించి మాట్లాడే హక్కు, తెలంగాణ గురించి మాట్లాడే హక్కు ఒక చంద్రబాబు నాయుడికి తప్ప మీకెవరికి లేదని చాలా స్పష్టంగా చెప్పాను. సవాలు విసిరా, రా తేల్చుకుందాం రా అని చర్చగా రమ్మన్నా. తెలుసు కదా తమ్ముళ్ళు, మనం సవాలు విసిరితే ఏమైంది చూసారా? పారిపోయాడా లేదా? తోక ముడిచాడా లేదా? నాకు ఫామ్ హౌస్ లో పనుంది, నేను పోయి ఆడ చాలా పనులు చేయాలి, తొందరగా వెళ్ళిపోతానని ఫామ్ హౌస్ పోయిన పెద్ద మనిషి నన్ను గురించి విమర్శించే హక్కుందా అని మిమ్మల్ని అడుగుతున్నాను తమ్ముళ్ళు. అదే అభివృద్ధికి మారు పేరు ఏడు తమ్ముళ్ళు తెలుగుదేశం పార్టీ, అవునా కాదా?
అభివృద్ధి జరిగితే ఉద్యోగాలు వస్తాయి, సంపద వస్తుంది, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ఈరోజు హైదరాబాద్ లో రాష్ట్ర ఆదాయంలో 35 నుంచి 40% ఆదాయం ప్రభుత్వానికి వస్తా ఉందంటే అది రాజశేఖర రెడ్డి చేసిన ఘనత కాదు, కేసీఆర్ చేసిన ఘనత కాదు, జైల్లో 16 నెలలు ఉండి వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి చేసిన ఘనత కాదు తమ్ముళ్ళు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అది తెలుగుదేశం పార్టీ కష్టార్జితం. నేను ప్రపంచమంతా తిరిగాను. మా యువతకు ఉద్యోగాలు రావాలని కంపెనీల కోసం ప్రపంచమంతా తిరిగి ఆ కంపెనీలు తెప్పించిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకి దక్కింది తప్ప వీరికి ఎవ్వరికీ దక్కలేదు. దూరదృష్టితో ఆలోచించాం, విజన్ 2020 తయారు చేశాం, స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం ముందుకు పోయాం. ఈరోజు విజన్ 2020 కాంగ్రెస్ వారి చేతుల్లో 420గా తయారైపోయింది. స్వర్ణాంధ్రప్రదేశ్ పోయి శ్మశాన ఆంధ్రప్రదేశ్ గా, చీకటి ఆంధ్రప్రదేశ్ గా, మధ్య ఆంధ్రప్రదేశ్ గా తయారు చేశారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. నేను ఒకటే మిమ్మల్ని కోరేది, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేశాం, అవునా కాదా? మళ్లీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే శక్తి, సామర్థ్యం, నాయకత్వం ఒక్క తెలుగుదేశం పార్టీకే ఉంది తప్ప వేరే పార్టీకి లేదు. ఇది యథార్థం. ఇది ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. భారతదేశం ఒక గొప్ప దేశం, బంగారు లాంటి దేశం. ఈ రోజు మీ అందరికీ కష్టాలు వచ్చాయంటే దీనికి కారణం ఈ కాంగ్రెస్ దొంగల పని. ఇంటికి ఒక ఆనకొండగా తయారు చేసింది సోనియా గాంధీ. ఈ యొక్క మన కష్టాలు ప్రథమ ముద్దాయి సోనియా గాంధీ, ఆ తర్వాత ముద్దాయి రాజశేఖర్ రెడ్డి, ఇప్పుడుండే కిరణ్ కుమార్ రెడ్డి. మీరు చూడండి, నేను 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 29 లక్షల ఎకరాలకు నీరిస్తే 80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క ఎకరా కూడా నీళ్లు ఇవ్వలేదంటే ఎంత దుర్మార్గమో మీరే ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడే మిత్రులు చెప్పారు, రామతీర్థం 152 కోట్లు ఆ రోజు. ఈరోజు ఖర్చు పెట్టింది ఎంత? 650 కోట్లు. గుళ్ళకమ్మ ప్రాజెక్టు 152 కోట్లు ఆ రోజు. దానికి ఖర్చు అయింది 650 కోట్లు. లెక్క చూపించారు, నీళ్లు ఇవ్వాల. వెలుగొండ ప్రాజెక్టు నేనే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇప్పించాను. ప్రకాశం జిల్లాలో వెనుకబడిన ప్రాంతాలకు నీళ్లు రావాలి, ఆ నీళ్లు తేవాలని నేను ఆ రోజు ప్రాజెక్టుకు ఫారెస్ట్ క్లియరెన్స్ గాని అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఇప్పించాను. నీళ్లు ప్రారంభించారు. మొన్న కృష్ణా వాటర్ కి బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ఇస్తే తమ్ముళ్ళు ఎంత బాధ వేస్తుందంటే, సాక్షాత్తు ఆ రోజున్న రాజశేఖర్ రెడ్డి వెలుగొండ ప్రాజెక్టుకు నీళ్లు అవసరం లేదు, మిగులు జలాలు అడగమని లెటర్ ఇచ్చి శాశ్వతంగా ఈ ప్రాంతంలో ఉండే రైతుల పొట్టగొట్టిన వ్యక్తి ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కృష్ణా జలాలు, మిగులు జలాలు ఆంధ్రప్రదేశ్ హక్కుని ఢిల్లీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అలాంటి నికర జలాల్ని, మిగులు జలాల్ని, మన హక్కుని తాకట్టు పెట్టిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి, ఈ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలో ఎకరాకు 34,000 రూపాయలు ఖర్చు పెట్టాం సాగునీటి ప్రాజెక్టుల కోసం. అదే కాంగ్రెస్ పార్టీ హయాంలో 3,80,000 రూపాయలు ఖర్చు పెట్టారు. ఆ 3,80,000 రూపాయలు ఇస్తే రైతు ఆనందపడేవాడు, బాగుపడేవాడు. మొత్తం వాళ్ళ పేరు పెట్టి మొత్తం దోచుకున్న ఘనత ఈ కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకోటి కాదు. ఇది యథార్థం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ రోజు అభివృద్ధి ఆగిపోయింది, ఎక్కడ చూసినా బాధలు వచ్చాయి. ఈ రోజు అవినీతిని చూడండి, ఇష్టానుసారంగా దోచుకున్నారు. ఈ రోజు ఒకసారి చరిత్ర చూడాలి మీరందరూ.
ఒకప్పుడు హిరణ్యాక్షుడు ఉండేవాడు. ఏం తమ్ముళ్ళు మీకు ఐడియా ఉందా చరిత్ర? హిరణ్యాక్షుడు విన్నారా? వాడు దేశంలో ఉండే భూమంతా చుట్టేసి సముద్రంలో దాచిపెట్టేస్తాడు. ఇప్పుడు దేశంలో కలియుగ హిరణ్యాక్షుడు వచ్చారు. రాజశేఖర రెడ్డితో మొదలుకొని 112 SEZలు మామూలు ఖర్చులు కాదు, మొత్తం కూడా కొన్ని కోట్ల రూపాయలు చేసే ఆస్తుల్ని SEZల పేరుతో దారాదత్తం చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే పరిస్థితి వచ్చింది. 80% ఇంతవరకు లాభం లేదు. SEZలో ఎకరా 10 నుంచి 20 కోట్లుంటే వీళ్ళు ఇచ్చింది 70,000 నుంచి 1 లక్ష రూపాయలు ఇచ్చారు. ఎవరు బాగుపడ్డారని అడుగుతున్నా? కాంగ్రెస్ దొంగలు బాగుపడ్డారు. ఎవరైతే మధ్యవర్తులు ఉన్నారో, దళారులు ఉన్నారో, వీళ్ళు బాగుపడే పరిస్థితి వచ్చింది. ఇక్కడే వ్యాన్పిక్ సిటీ ఉంది. 28,000 ఎకరాలు దారాదత్తం చేశారు. దేశంలో ఎక్కడా లేదు. అక్కడ ఉండే రైతులు ఈరోజు కూలీలుగా మారిపోయారు, వలసలకు వెళ్లిపోయారు, పిల్లలకు పెళ్లిళ్లు చేయలేకపోయారు, చితికిపోయారు. కానీ కొంతమంది దళారులు మాత్రం 1,000 కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఆ దోపిడీలో భాగమే 800 కోట్ల రూపాయలు ఒక్క జగన్మోహన్ రెడ్డి కంపెనీలకు పోయినాయంటే ఎవడబ్బ సొమ్ము తమ్ముళ్ళు మీరే ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. క్షమిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దారిలో వస్తా ఉన్నా, బాధలు చూస్తున్నా. రోజంతా కూలి పని చేస్తే వచ్చేది 100 రూపాయలు, 200 రూపాయలు. 200 తీసుకపోతే కడుపు నిండా తిండి లేదు. 2 ఆడపిల్లలు చూశాను, చిన్న పిల్లలు, చదువుకోవలసిన వయస్సు, ఆనందంగా ఉండవలసిన వయస్సు. ఆ 2 పిల్లలు ఒక బ్యాగ్ పట్టుకొని, గోతం పట్టుకొని ఈ చెత్త కాగితాలన్నీ ఏరుకొని అవన్నీ అమ్ముకుంటున్నారు. నేను పిలిచాను వాళ్ళని, ఏమమ్మా నువ్వు చదువుకున్నావా అన్నాను. లేదండి అనండి. పెళ్లి మీద నీకు ఆశ లేదా అని అడిగాను. ఇంకా మా వాళ్ళ ఆలోచన లేదనే పరిస్థితికి వచ్చారు. ఆ పిల్లలు అడిగాను, మీ అమ్మా నాన్న ఏం చేస్తారని. మా అమ్మా నాన్న కాబట్టి మమ్మల్ని కూడా ఈ వృత్తిలో పెట్టారంటే చిన్న వయసులో, చదువుకోవాల్సిన వయసులో వాళ్ళ పేపర్లు ఏరుతూ వాళ్ళ జీవితాన్ని వృధా చేసుకుంటున్నారంటే నిజంగానే ఈ భారతదేశంలో సిగ్గుపడుతున్నా, బాధపడుతున్నా. పిల్లల్ని ఈ విధంగా ఉపయోగించుకుంటున్నామంటే చాలా ఆవేదన కలుగుతుంది. ఆ పిల్లల బతుకు కడుపు నిండా తిండి లేదు. ఈ అవినీతి దుర్మార్గులు 1,000 కోట్ల రూపాయలు సంపాదించి విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడిపోయే పరిస్థితి వచ్చింది. ఇది చాలా బాధేస్తుంది, ఓసారి ఆవేదన కలుగుతుంది. నేను అందుకని మీలో ఒక ఆలోచన రావాలి, మీలో ఒక చైతన్యం రావాలి. అందుకనే ఈ కార్యక్రమం తీసుకున్నాను. ఈరోజు సోనియా గాంధీ అవినీతికి పాల్పడి దేశం మొత్తం అప్రతిష్ట పాలైపోయి ఈ రోజు ఎక్కడ చూసినా తిరుగుబాటు వచ్చే పరిస్థితి వచ్చింది. మొన్ననే మీరు చూశారు, 4 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. 3 రాష్ట్రాల్లో బీజేపీ గెలిచింది. ఒక రాష్ట్రంలో ఢిల్లీలో కొత్తగా పెట్టిన కేజ్రీవాల్ అయితే బ్రహ్మాండంగా గెలిచి కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించే పరిస్థితికి వచ్చాడు. కారణం ఏంటని అడుగుతున్నా ఈ కొండే మిమ్మల్ని అందరినీ, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజానీకాన్ని అడుగుతున్నాను. అవినీతి కారణం అవునా కాదా తమ్ముళ్ళు? కేజ్రీవాల్ అయితే 13 నెలల్లో పార్టీ పెట్టి అక్కడ ముఖ్యమంత్రి అయితే మీలో కూడా ఒక కసి పెరగాలనా లేదా అని అడుగుతున్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ జన్మభూమి పెట్టాం, ప్రజల వద్దకు పాలన పెట్టాం, శ్రమదానం పెట్టాం, డాక్రా సంఘాలు పెట్టాం, CMEV పెట్టాం, సాగునీటి సంఘాలు, విద్యా కమిటీలు, వన సంరక్షణ సమితులు పెట్టాం. ఆ రోజు మనం చేసిన పనులే వాళ్ళు ఈ రోజు చేస్తున్నారు తమ్ముళ్ళు. ఆ రోజు నేను 2004లో చెప్పాను, కరెంటు ఛార్జీలు తగ్గుతాయని చెప్పాను, సంస్కరణ తీసుకొచ్చాను. ఈ దొంగలు వచ్చి ఎక్కడికక్కడ దోచుకుని పేదవాళ్ల పైన భారం వేసే పరిస్థితికి వచ్చారు. అది నా ఆవేదన. అందుకని ఈరోజు మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అవినీతి పరులకు సహకరించిన
అవినీతి పనులకు అండగాసిన అది ద్రోహం అవుతుందని చెప్పిన అభిప్రాయం. ఈ పోరాటం నా కోసమే కాదు, అవును నా కోసమే ఈ పోరాటం. నాకేమన్నా కావాలా? ఏం తమ్ముళ్ళు మీరే చెప్పండి, నాకేమన్నా కావాలా? మీకోసం నేను ఆలోచిస్తున్నా, రాష్ట్రం కోసం నేను ఆలోచిస్తున్నా, బక్క చిక్కిపోయిన రైతు కోసం ఆలోచిస్తున్నా, బడుగు బలహీన వర్గాల భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నా, చదువుకున్న మా పిల్లల కోసం ఆలోచిస్తున్నాను తప్ప ఇంకోటి కానీ కాదు. చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అవినీతి ప్రతి ఒక్కరికి ప్రథమ శత్రువు. అవినీతి రహిత భారతదేశమే నా ఆకాంక్ష. నా శరీరంలో చివరి రక్తపు బొట్టున్నంత వరకు అవినీతి పైన పోరాడతాను. అవినీతి పనుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాను. ఎవరైనా అడ్డం వస్తే సైకిల్ దూసుకెళ్తుంది, బుల్లెట్ లాగా వెళ్తుంది. అవినీతిని వదిలిపెట్టే సమస్య లేదు. మీరు కూడా నాకు సహకరించాలి. నేను అడుగుతున్నా, లోక్పాల్ బిల్లు వచ్చింది. లోక్పాల్ బిల్లు ఎవరి వల్ల వచ్చింది? రాహుల్ గాంధీ వల్ల వచ్చిందా? సోనియా గాంధీ వల్ల వచ్చిందా? కాదు. ఎవరైతే అన్నా హజారే ఉద్యమం చేసి ఫాస్టింగ్ చేసి భయపడి ఈరోజు లోక్పాల్ బిల్లు తీసుకొచ్చారు. లోక్పాల్ బిల్లు చాలదు, మీలో ఒక చైతన్యం రావాలి, ప్రజల్లో చైతన్యం రావాలి. ప్రతి ఒక్కరూ ఒక అన్నా హజారే కావాలి. మళ్ళీ ఈ దేశంలో మరో ఆర్థిక స్వాతంత్రం కోసం రాజీ లేని పోరాటం చేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి మీ హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. అది జరిగిన రోజున పేదరికం ఉండదు, ఉపాధికి కొరవ ఉండదు. అందుకని మిమ్మల్ని అడుగుతున్నా, మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన మీరు చూస్తే ఈ దేశంలో ఒక లోక్పాలు చాలదు, ప్రజల్లో చైతన్యం కావాలి, ఇంకా అనేకమైన సంస్కరణలు తీసుకురావాలి. రేపు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ అయితే ఇలాంటి సంస్కరణలు తీసుకొస్తారో వాళ్లకు పూర్తిగా సహకరించి అవినీతి రహిత భారతదేశం ఏర్పడే వరకు రాజీ లేని పోరాటం తెలుగుదేశం పార్టీ చేస్తాం. మీరు ఒక విషయం చూడండి, స్వాతంత్రం వచ్చిన తర్వాత 4 ప్రభుత్వాలు కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు వచ్చాయి. 3 ప్రభుత్వాలు తెలుగుదేశం పార్టీ బలపరిచిన ప్రభుత్వాలు వచ్చాయి. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడించి వీపీ సింగ్ ను ప్రధానమంత్రి చేసింది ఎన్టీ రామారావు గారు. అవునా కాదా తమ్ముళ్ళు? ఒకసారి ఆలోచించండి. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత యునైటెడ్ ఫ్రంట్ పెట్టి 2 ప్రధానమంత్రులు చేసి ఆ రోజు నన్ను ప్రధానమంత్రిగా ఉండమంటే, కాదు నా రాష్ట్రం నాకు ముఖ్యం, నాకు ప్రధానమంత్రి పదవి అక్కర్లేదని తిరస్కరించాను. తర్వాత ఎన్డీఏకి మనమే సపోర్ట్ చేసి ఎన్డీఏ వచ్చింది. రేపు మళ్లీ మీ అందరి ఆశీస్సులు చూస్తా ఉంటే అన్ని పార్టీలు చిత్తుగా ఓడిపోవడం ఖాయం, అడ్రస్ గల్లంతు కావడం ఖాయం, తిరుగులేని మెజారిటీతో తెలుగుదేశం పార్టీ గెలవడం కూడా ఖాయం. మళ్లీ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతాం. ఏం తమ్ముళ్ళు, చక్రం తిప్పడానికి మీరందరూ సహకరిస్తారా లేదా? నా కోసం కాదు, రాష్ట్రం కోసం, తెలుగు జాతి కోసం, మన ప్రజానికం కోసం మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఏం జరుగుతా ఉంది ఈ దేశంలో, రాష్ట్రంలో అంటే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అప్రతిష్ట పాలైపోయింది. ఎవరు ఓటేసే పరిస్థితులు లేరు. ఓటు ఎవరు వేయరు కాబట్టి సోనియా గాంధీ కొత్త నాటకం ఆడుతా ఉంది. అదే విభజన నాటకం. మీరు ఒకసారి చూడండి, ఈ విభజన హేతుబద్ధంగా లేదు, ఒక పద్ధతి లేదు. కాంగ్రెస్ సొంత వ్యవహార మార్గం ఆలోచిస్తున్నారు, సోనియా గాంధీ జాగీర్ మార్గం ఆలోచిస్తా ఉంది తప్ప ఇది ఒక జాతికి సంబంధించిన విషయం, ప్రజలకు సంబంధించిన విషయం అని ఆలోచించకుండా పోయే పరిస్థితి వచ్చింది. తెలంగాణలో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని అవసరమైతే టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో కలిసిపోతుంది. దాని
ఓట్లు ఎక్కువ కలుస్తామని కలగన్నారు. సీమాంధ్రలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో జైల్లో ఉండేవాడు. అప్పుడు జైల్లో ఉంటే సుప్రీంకోర్టు నుంచి ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ ప్రకారం ఎవరైనా జైల్లో ఉంటే ఛార్జ్ షీట్ వేసినా వారి పోటీకి అనర్హులు. కన్విక్షన్ వస్తే కన్విక్షన్ ఎన్ని సంవత్సరాలు అంటే అదనంగా 6 సంవత్సరాలు పోటీ చేయడానికి వీలు లేదని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ దెబ్బతో ఈ జగన్మోహన్ రెడ్డి వెన్నెముకలో వణుకు పుట్టింది తమ్ముళ్ళు. అక్కడనే కాళ్ళబేరానికి వెళ్ళిపోయాడు. నేను అడుగుతున్నా, మధు కూడా దీనికంటే తక్కువ జరిగింది. 46 నెలలు జైల్లో ఉన్నాడు. ఈయనకి ఎవరు బెయిల్ ఇప్పించారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. సోనియా గాంధీ అవునా కాదా? సోనియా గాంధీ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ ఇప్పించిందంటే జైలు పైకెత్తి మీ ఆమోదాన్ని తెలియజేయండి. ఈయన బెయిల్లో బయట వచ్చి రాజకీయ విలువల గురించి మాట్లాడతాడు. ఎవరు అవినీతి పనులు కాదని మాట్లాడతాడు. నేను అందుకనే సవాలు విసిరా, ఛాలెంజ్ చేశాను. సోనియా గాంధీ రాజశేఖర్ ఇద్దరు కలిసి నా మీద ఎన్నో విధాలుగా ఆలోచించారు. 36 సార్లు కోర్టుకు వెళ్లారు. 25 ఎంక్వైరీలు వేసుకున్నారు. నేను ఆ రోజు చెప్పా, ఈ రోజు చెప్తున్నా, నేను ఏ తప్పు చేయలేదు. నిప్పులాగా బ్రతికారు. దిక్కున్న దగ్గర చెప్పుకోండి, మీకు వీలైన పని చేయండి. సవాలు విసురుతున్నా. కేంద్రం రాష్ట్రం మీ ప్రభుత్వాలు. ఇప్పుడు కూడా ఈ యొక్క ఒంగోలు సభ ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఛాలెంజ్ విసురుతున్నా. నీ వల్ల అయితే చేయండి. నేనేమి జగన్మోహన్ రెడ్డి వారిగా అవినీతి పరుడు కాదు. నా జీవితమే ఒక ఆదర్శంగా నేను బతికాను. ఈ దేశంలో ఎవరు అనౌన్స్ చేయలేదు. మా కుటుంబ సభ్యుల ఆస్తులన్నీ బయట పెట్టిన ఏకైక రాజకీయ నాయకుడిని నేను ఒక్కడినే. దేనికి పెట్టాను తమ్ముళ్ళు? నీతిగా ఉన్నాను కాబట్టి, నిప్పులాగా బ్రతికాను కాబట్టి, క్రమశిక్షణతో ఉన్నాను కాబట్టి నేను ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. ఇలాంటి సోనియా గాంధీలు 100 మంది అయినా నన్ను ఏమీ చెయ్యలేరు. వీళ్ళ ఏమీ కాదు. అదే నా ధైర్యం. మీ అండ నా ధైర్యం. మీరిచ్చే అభిమానం నా ధైర్యం. నా జీవితం ఒకటే చెప్తున్నా, తెరచిన పుస్తకం. కొంతమంది అన్నారు అక్కడ ఆస్తులు ఉన్నాయి, ఇక్కడ ఆస్తులు ఉన్నాయన్నారు. నేను ఒకే మాట చెప్పా, మీకే రాసిస్తాను, అవి తీసుకురండి, మీరే అనుభవించండి ఆ ఆస్తులని చెప్పారు తమ్ముళ్ళు. దానికంటే ఏం చెప్పాలనుకున్నా. ఇంకొక మాట చెప్పా, అవసరమైతే ఆ ఆస్తి ఎక్కడుందో చెప్పండి, ఆ ఆస్తి ఎక్కడుందో చెప్పండి, మాకుండే ఆస్తులు కూడా మీకు భాగం ఇస్తాను, వాటా ఇస్తానని ఛాలెంజ్ చేశారు. ఇంకేం చేయాలని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని, మీకు ఆస్తులు ఎట్లొచ్చాయి చెప్పే ధైర్యం మీకుందా? 2004 కంటే ముందు మీ ఆస్తులు ఎంత? 2004 నుంచి ఆస్తులు ఎట్లొచ్చాయి? అవినీతి పైన సవాలు విసురుతున్నా. ఎవరైనా ఏ రాజకీయ నాయకుడిని, ఏ పార్టీ అయినా వస్తారా? చర్చిద్దామని అడుగుతున్నా. నా ఆలోచన ఒకటి, అవినీతిని పూర్తిగా ప్రక్షాళన చేయాలి. అవినీతి పరుల ఆస్తుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఈ పేదవాడ సంక్షేమానికి ఖర్చు పెట్టాలి. పెట్టాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాకెవరి మీద కక్ష లేదు. బీహార్ లో ఇదే మరి అవినీతి పరుల ఆస్తులు తీసుకొని, బిల్డింగ్లు తీసుకొని అక్కడ హాస్పిటల్ పెట్టారు. ఒరిస్సాలో అవినీతి పరుల ఆస్తులు తీసుకొని అక్కడ బ్రహ్మాండంగా కాలేజీలు పెట్టారు. ఇక్కడ కూడా హైదరాబాద్ లో మీరు చూస్తే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడి యొక్క ఇల్లు 82 రూములు తమ్ముళ్ళు. ఆ రూముల్లో ఎవరేం చేస్తారో నాకైతే అర్థం కావడం. ఎన్ని రూములు కావాలా తమ్ముళ్ళు? ఒక వ్యక్తికి ఒక రూమా, 2 రూములా? ఎన్ని రూముల్లో కాపురం ఉంటాం మనం? ఒకే రూమ్ మనందరికీ, అంతే కదా? బెంగళూరులో 30 ఎకరాలు ప్యాలెస్లు. ఏం మన రాజులమా? అవినీతి సామ్రాజ్యాలా? అంటే లెక్కలేనితనమా ఇది? 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా మన నాయకుడు ఎన్టీ రామారావు గారు 8.5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు.
ఎక్కడైనా మా కుటుంబంలో ఏ సభ్యుడైనా బయటకు వచ్చారా తమ్ముళ్ళు? అవినీతి ఆరోపణలు వచ్చాయా? కష్టపడుకున్నాం, వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతున్నాం. ఈ రోజే చూశారు, ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి బావమరిది, ముద్దుల బావమరిది, మాజీ మేయర్ కడప రవీంద్రనాథ్ రెడ్డి జూబ్లీ హిల్స్ లో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఇల్లు కొడితే కోర్టు ఆదేశాల ప్రకారం ఆ ఇల్లు కూలగొట్టారంటే సమాధానం చెప్పమంటున్న కాంగ్రెస్ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని. ప్రభుత్వ భూముల్లో అక్రమ ఇళ్లు కట్టిన వాళ్ళు మీరు, అవినీతితో ప్యాలెస్లు కట్టుకున్న వాళ్ళు మీరు, ఏటీఎంలు దోపిడీ చేసేవాళ్ళు మీరు, దొంగ నోట్లు ముద్రించేవాళ్ళు మీరు. ఏం తమ్ముళ్ళు ఎక్కడికి పోతున్నాం? ఎవరైనా ఒక దొంగ ఉంటే, ఎవరైనా జోబెలు కొడితే వాడి పక్కన మీరు కూర్చుంటారు తమ్ముళ్ళు. ఇంతమందిలో ఒక దోపిడీ దొంగ ఉన్నాడు, జోబీలు కొడతా అంటే అందరూ జోబీ పట్టుకొని కూర్చుంటారు, అవునా కాదా? అలాంటిది లక్షల కోట్ల రూపాయలు దోచుకుని రౌడీ చేస్తామంటే వీళ్ళకు మనం భయపడాలా? క్వశ్చన్ లేదు. వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తానని మీ అందరి సహకారం ఉంటే నాకెవడి మీద కోపం లేదు. చెన్నారెడ్డి పైన పోరాడాం, జనార్దన్ రెడ్డి పైన పోరాడాం, విజయభాస్కర్ రెడ్డి పైన పోరాడాం, ఇందిరాగాంధీ పైన పోరాడాం. ఈ రోజు ఎవరు అవినీతి పని ఉంటే వాళ్ళని వదిలిపెట్టాం. ప్రజల కోసం ఎలాంటి త్యాగాలు చేయడానికైనా సరే నేను సిద్ధంగా ఉన్నానని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. చేయమంటారా లేదా? వద్దంటారా? నన్ను ఒక్కడనే చేయమంటారా? మీరు రారా? మీ అవసరం లేదా? అవినీతి నా ఒక్కరి సమస్య అని అడుగుతున్నాను. మళ్ళీ మనందరి సమస్య అవునా కాదా? అవునన్నా వాళ్ళు గట్టిగా చేరి పైకెత్తండి. ఏం చేశారు తమ్ముళ్ళు అవినీతి పైన అడుగుతున్నాను వాళ్ళందరినీ. నేను నిన్న ఒక పిలిపించాను. అవినీతి చేయడం ఎంత తప్పు, అవినీతి పనులకు సహకరించడం కూడా, వాళ్ళ మీటింగ్లు కూడా పోవడం అంతే తప్పు అన్నాను. ఒక టీవీలో అవినీతి పైన సర్వే మీరు చూస్తూ ఉంటారు, తెల్లారి టీవీలు కూడా చూస్తూ ఉంటారు చాలా మంది. ఒక టీవీలో మన దానికి 80% 90% వస్తే అదే ఇంకొక టీవీలో మన దానికి 30-20% ఇస్తారు. ఏం తమ్ముళ్ళు టీవీలు కూడా ప్యాకేజీలా? అంటే బాధ్యత లేదా మీకు? అకౌంటబిలిటీ లేదా మీకు అని అడుగుతున్నా. మీరు ఏడ్చగానే మీకు మేము భయపడే పరిస్థితి ఉండదు. అవసరమైతే మీరు పోరాడాలి. అలాంటి టీవీలన్నీ ప్యాకేజీలు కూడా మాట్లాడుకుని ప్యాకేజీల కాలం నడుస్తా ఉంది. సాక్షి పేపర్ ఒక అవినీతి పేపర్, అది ఒక విష కన్య. ఆ పేపర్ పుట్టుకే అవినీతి పుట్టుక. నన్ను గురించి వాళ్ళు మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. నేను నిప్పులాగా బ్రతికాను. విభజన విషయంలో చాలా స్పష్టంగా చెప్పాను. అదే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ చూస్తే ఆర్టికల్ 3 ద్వారా మీరు విభజన చేయండి, సర్వాధికారాలు కేంద్రానికి ఉన్నాయని చెప్పిన పార్టీ, చెప్పిన వ్యక్తి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదే ఉపయోగించారు. ఆర్టికల్ 3ని వ్యతిరేకించాం. రాష్ట్ర అధికారాలు మీరు చేయడానికి వీలులేదని చెప్పాం. అసెంబ్లీలో తీర్మానం పెట్టాలని చెప్పాం. అసెంబ్లీలో తీర్మానం పెట్టిన తర్వాతనే రాష్ట్ర విభజన ఉంటే కార్యక్రమం ప్రారంభం కావాలి తప్ప అసెంబ్లీ ఒప్పుకోకుండా చేయడానికి వీలు లేదని చెప్పిన ఏకైక పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ. 2008 లెటర్ ఇచ్చాను. ఏమిచ్చాము లెటర్? తెలంగాణ సమస్య పరిష్కారం చేయమన్నాం. ఒక సమస్య పరిష్కారం చేయమంటే 100 సమస్యలు సృష్టించే పరిస్థితి వచ్చింది. 120-130 రోజులుగా ఇక్కడ ఎన్జిఓలు ఆందోళన చేస్తున్నారు. లాలోచి పడిన ఈ 2 పార్టీలు, 3 పార్టీలు, టిఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ రకరకాల నాటకాలు ఆడుతున్నారు. ఎవరికి చెప్తారని అడుగుతున్నా. ఇక్కడ ఎన్జిఓలు ఉన్నారు, చిత్తశుద్ధితో సీమాంధ్ర సమస్యల కోసం పోరాడుతున్నారు. వాళ్ళని నేను అభినందించాను. నేను అభినందిస్తే
వీళ్ళు క్రిటిసైజ్ చేస్తారు వాళ్ళని. జీతాలు కూడా వదులుకొని ఎన్జీఓలు సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం సీమాంధ్ర కోసం పోరాడితే వాళ్ళు విమర్శిస్తున్నారంటే దేనికోసం విమర్శిస్తున్నారు తమ్ముళ్ళు మీరే ఆలోచించాలి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమైక్యవాదం కాదు సోనియావాదం, సమైక్య ముసుగులో విభజన వాదం తీసుకుపోయే పార్టీ ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు తెలంగాణ సీమాంధ్రలో అనేక సమస్యలు ఉన్నాయి. నీటి సమస్య ఉంది. ఈరోజు సాగునీరు సమస్య చాలా భయంకరంగా ఉంది. మామూలుగా కాదు, తాగేదానికి నీళ్లు లేవు. ఈ సంవత్సరం మార్చికే నీళ్లు క్లోజ్ చేస్తామంటున్నారు. దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఈరోజు వెలుగొండ ప్రాజెక్టుకు నీళ్లు రావు. నేను ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఆ రోజు చాలా స్పష్టంగా ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయికి చెప్పి గంగా కావేరి 2 నదులు కలపాలి, బ్రహ్మపుత్ర నీళ్లు కూడా తీసుకురావాలి, నదుల అనుసంధానం చేస్తే ఈ దేశం బాగుపడుతుందని దానికి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ. మీరు రాబోయే రోజులు రాష్ట్రం అంతా గెలిపించండి. బ్రహ్మపుత్ర మొదలుకొని గంగా మొదలుకొని కావేరి వరకు తీసుకొచ్చి నీటి సమస్య లేకుండా ఈ భారతదేశంలో చేసే శక్తి సామర్థ్యం తెలుగుదేశం పార్టీకి ఉంది. పోరాడతాం, చేపిస్తాం. ఈరోజు అవినీతిని ప్రక్షాళన చేద్దాం. స్విస్ బ్యాంక్ అకౌంట్లు తీసుకొద్దాం. హవాలా రూట్లో పోయే డబ్బులన్నీ కూడా స్టాప్ చేద్దాం. ఇంకేమీ చేయక్కర్లేదు. ఇవి చేస్తే దేశం బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది. నేను అందుకని మిమ్మల్ని కూడా కోరుతున్నాను. ఈరోజు రాష్ట్ర హక్కులు పోగొట్టారు. నీరు వచ్చే పరిస్థితి లేదు. విభజన పేరుతో చిచ్చు పెట్టారు. అనేక సమస్యలు తీసుకొచ్చారు. ఇప్పుడు తెలంగాణలో వాళ్ళు మాట్లాడుతున్నారు, టీఆర్ఎస్ పార్టీ కూడా. ఈ బిల్లు మాకు కూడా ఆమోదయోగ్యం కాదు. ఆంక్షలు లేని తెలంగాణ కావాలి. మేము లా అండ్ ఆర్డర్ గవర్నర్కి ఇవ్వం. సాగునీరు ప్రాజెక్టులు కానీ కృష్ణా గోదావరి నదులు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవడానికి వీల్లేదని వాళ్ళు మాట్లాడే పరిస్థితి వచ్చింది. మీరు ఆ బిల్లు చూశారు, చదివారు. ఏమన్నా ఉందా తమ్ముళ్ళు ఆ బిల్లు? ఏమన్నా ఉందా ఆ బిల్లు? సీమాంధ్రకు న్యాయం జరుగుతుందా? తెలంగాణ కూడా ఆమోదయోగ్యం కాదంటున్నారు. అందుకే నేను ఒక మాట చెప్పాను. 2 ప్రాంతాల్లో ఉండే పెద్ద మనుషులు కూర్చోబెట్టండి, స్టేక్ హోల్డర్స్ కూర్చోబెట్టండి, జేఏసీలు కూర్చోబెట్టండి. ఇద్దరికి ఆమోదయోగ్యమైన పరిష్కార మార్గం వచ్చే వరకు ఒక్క అడుగు ముందుకు వేయడానికి వీలు లేదని చెప్పిన ఏకైక పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ. ఒక ఇంట్లో ఇద్దరి మధ్య గొడవ వస్తుంది, అన్నదమ్ములు విభేదిస్తారు. పరిష్కారం చేసే మార్గం ఏంటని అడుగుతున్నా. అంటే ఒక కథ జ్ఞాపకం వస్తుంది నాకు. 2 కోతులు ఒక రొట్టె సంపాదిస్తాయి. పంచుకోవడంలో వాళ్ళిద్దరికి తగరాదు వస్తుంది. పెద్ద మనిషి దగ్గర పోతే ఒక పిల్లని పెద్ద మనిషిగా పెట్టుకుంటాయి. ఆ పిల్లి దగ్గర పోతే 2 కట్ చేస్తుంది. చూసారా బాగుందంటే కాదు కాదు ఇది ఎక్కువ ఉందంటుంది. దాన్ని కొంత తింటుంది. అప్పుడు ఇంకో పక్క చూస్తే ఇది ఎక్కువ ఉందంటుంది. దాన్ని కొంత తింటుంది. ఆ విధంగా మొత్తం రొట్టెంతా పిల్లి తినేసి కోతులు కొట్లాడుకుంటే పిల్లి సామెత మారిగా రాష్ట్రంలో విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి కోసం కేంద్రం కావాలని చేసిన నాటకం తప్ప ఇంకోటి కాదు. ఎవడిచ్చాడు నీకు ఈ అధికారం అడుగుతున్నాం. ఇక్కడ పెద్ద మనుషులు లేమా? ఉన్నాం. దేశంలో చక్రాలు తిప్పిన రోజులు ఉన్నాయి. నేను రాజకీయాలకు వచ్చినప్పుడు ఢిల్లీలో పిఎఫ్ కమిటీ కన్వీనర్ గా ఉన్నప్పుడు సోనియా గాంధీ ఇంట్లో ఉండేది. ఆవిడ ఏమి పదవి లేదు. ఆ రోజు ఒక హౌస్ వైఫ్ గా పిల్లలు చదివించుకున్న రోజులు ఇవన్నీ. అప్పుడే సోనియా గాంధీ మర్చిపోతా ఉంది. నేను అడుగుతున్నా, నీకు భారతదేశ సంస్కృతి తెలియదు, సాంప్రదాయాలు తెలియవు, ఈ దేశం యొక్క నాగరికత తెలియదు. ఒంగోలు ఎక్కడుందో నీకు అర్థం కాదు. మ్యాప్ లో చూసినా చెప్పలేరు. మీరా మా యొక్క భవిష్యత్తు నిర్ణయించదని అడుగుతున్నా, సవాలు విసురుతున్నా. ఇటలీ మాఫియా ఇడుపుల పాయ రెంటికి లంక కుదిరింది. ఇంకేముంది తమ్ముళ్ళు, మన భవిష్యత్తు అంతా అంధకారం అయిపోతా ఉంది. తెలుగు జాతిని
రామలక్ష్మణులుగా మనం చూసుకున్నాం. అదే కాంగ్రెస్ పార్టీ వాలి సుగ్రీవులుగా వాడుకుంటున్నారు. అది వాడు చేసిన పని. ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక యుగ పురుషుడు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. తెలుగు వారి జోలుకు వచ్చిన వాళ్ళు ఇంతవరకు జీవితంలో ఎవ్వరూ బాగుపడలేదు. ఆ రోజు ఎన్టీ రామారావు గారి ప్రభుత్వాన్ని ఇందిరాగాంధీ బర్తరఫ్ చేస్తే 30 రోజుల్లో ఆయన ముఖ్యమంత్రి చేయడమే కాకుండా గవర్నర్ ఇంటికి పంపించిన రోజులు అవన్నీ. మా తెలుగు జాతికి అన్యాయం చేస్తే ఖబర్దార్ సోనియా గాంధీ, జాగ్రత్తగా ఉండు. నిన్ను వదిలిపెట్టాం. మీ గుండెల్లో నిద్రపోతాం. నీ ఆటలు సాగవు. మేమేం పిచ్చగాళ్ళం కాదు, లేకుంటే మేమేమి చేయలేని అసమర్థులు కాదు. తెలుగు జాతికి ఒక గౌరవం ఉంది. తెలుగు జాతికి ఒక ప్రత్యేకత ఉంది. తప్పకుండా ఇది జరిగి తీరుతుందని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. అందుకని తమ్ముళ్ళు, మీరు ఆలోచించండి. ఒక సమస్య పరిష్కారం చేయాలంటే, తెలంగాణ ఇవ్వాలంటే సీమాంధ్ర ఆమోదయోగ్యం కావాలి. సమైక్యంగా ఉంచాలంటే తెలంగాణను కలుపుకోవాలి. ఈ రెండు కాకుండా ఒక పార్టీ తెలంగాణలో 3 జిల్లాల్లో ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ. ఆయన తెలంగాణ విషయం మాట్లాడతాడు. ఇక్కడ సీమాంధ్రలో కొన్ని జిల్లాల్లో ఉంది. ఏ పార్టీ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అసలు కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేదు తమ్ముళ్ళు. ఎక్కడ గల్లంత అయిపోయింది, ఎక్కడా లేదు. ఇప్పుడు టార్చ్ లైట్ వేసి ఎదుర్కోవాలి ఎక్కడ మా పార్టీ ఉందని. నేను అడుగుతున్న, వాళ్ళ ఎంపీలు అడుగుతున్నారు, మీ ముఖ్యమంత్రి అడుగుతున్నాడు. సమాధానం చెప్పమని నేను అడుగుతున్నా. ఈ ముఖ్యమంత్రి కూడా మీరు చూస్తే చాలా, ఈ ముఖ్యమంత్రిని చూస్తే ఓసారి అనిపిస్తుంది నాకు, నాటకాలు ఆడుతున్నాడా, ఏం చెప్తున్నాడు? ఏం తమ్ముడు, నాటకాలే కదా ఓసారి. ఇలాంటి వ్యక్తులు ఈరోజు ఉన్నారు. అందుకనే మనందరం ఆలోచించుకోవాల్సింది, మనందరి బాధ్యత ఒకటి ఉంది, మనందరికి ఒక కర్తవ్యం ఉంది. దానికోసం నేను వచ్చాను. ఈరోజు ఏ ఒక్కరికి నష్టం జరగడానికి వీలు లేదు. అంతవరకు తొందరపడడానికి కూడా వీలు లేదు. ఒకవేళ మీ ఇష్ట ప్రకారం మీరు చేస్తే జరిగే పరిణామాలకి మీరే బాధ్యత తప్ప ఇంకొకరిది కాదు. అది గుర్తు పెట్టుకోమని కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నా. వస్తా, అది చాలా ముఖ్యం, వస్తాను. అందుకని తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఉన్నాం. నేను రాజకీయాల కోసరం కాదు, సీట్ల కోసరం కాదు, ఓట్ల కోసరం కాదు, మీ భవిష్యత్తు కోసం నేను ఆలోచిస్తున్నా. జాతి భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తున్నారు, ఆర్టీసీ బస్ స్టాండ్ మనమే కట్టాం, సమ్మర్ స్టోరేజ్ మనమే కట్టాం. 2 స్టోరేజ్లు కడితే అసలు నీళ్లు ఇచ్చే పరిస్థితులు లేరు. ఇప్పుడు 3 రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయి. రైతు బజార్లు పెడితే దళారుల బజార్లుగా తయారైపోయినాయి. బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కడితే ఈరోజు దాన్ని కూడా సరిగ్గా చూసుకునే పరిస్థితి లేదు. జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ మనమే కట్టాం, సిమెంట్ రోడ్లు మనమే వేసాం. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మనమే కట్టాం. కలెక్టరేట్ కూడా మన తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్ని కూడా మనమే చేశాం. అదే మరిగా ఈరోజు మీరు చూస్తే ఇంకా కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. నేను ఒకటే అన్ని వర్గాలకు హామీ ఇస్తున్నా, అవినీతిని నియంత్రణ చేస్తాం, సుపరిపాలన ఇస్తాం, సమర్థవంతమైన పాలన ఇస్తాం, సుస్థిరమైన పాలన ఇస్తాం. ఇది చేయగలిగే శక్తి, సామర్థ్యం ఒక్క తెలుగుదేశం పార్టీకి తప్ప వేరే వాళ్ళకు లేవు. ఇది యథార్థం. ఒకప్పుడు చేశాం, మన నిజాయితీ నిరూపించాం. రాష్ట్రం 10 సంవత్సరాలు కానీ సుజావుగా జరుగుంటే, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే తమ్ముళ్ళు ఒకసారి ఊహించుకోమని కోరుతున్నా. ఎక్కడో ఉండేవాళ్ళం. గుజరాత్ లేదు, బీహారు లేదు, ఆంధ్రప్రదేశ్ ముందుండేది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అనాథగా మిగిలిపోయింది.
ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. అందుకని సుపరిపాలనకు మనం నాంది పలకాల్సిన అవసరం ఉంది. రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. నేను రైతులందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, మీరు తీసుకున్న రుణాలు పూర్తిగా మాఫీ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. వ్యవసాయం లాభసాటిగా తయారు చేస్తాం. శనగలు 2 సంవత్సరాల నుంచి కోల్డ్ స్టోరేజ్ లో ఉన్నాయి. పాపం 2500 కూడా ఇవ్వడం లేదు. 4500 నుంచి 5000 రూపాయలు ఇస్తే తప్ప గిట్టుబాటు కాదు. శనగ రైతులు కోరుతున్నా, ఈ ప్రభుత్వం ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీ ఉంది, 3 నెలల్లో వస్తాం, మీకు తప్పకుండా ఆదుకుని అన్ని విధాల ముందు తీసుకుపోతాం. మీ శనగలు పూర్తిగా కొనే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. అదే మరిగా మా యువతకు హామీ ఇస్తున్నా, ఉద్యోగాలు కల్పిస్తాం. తమ్ముళ్ళు మీరు చెప్పింది కరెక్ట్. జాబు రావాలంటే బాబు రావాలి, అప్పుడే మా యువత భవిష్యత్తు బాగుంటుంది. యువతకు హామీ ఇస్తున్నా, ఉద్యోగాలు వచ్చే వరకు 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు నిరుద్యోగ వృత్తి మా తమ్ముడిని పూర్తిగా ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. అదే మరిగా పేదవాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు. కనీసం పేదవాళ్ళందరికీ, ముసలి వాళ్ళందరికీ వృద్ధాప్య పింఛను, వితంతు పింఛన్లు 1000 రూపాయల నెలకు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. వికలాంగులకి 1000 నుంచి 1500 రూపాయలు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. కూలీలు ఉన్నారు, వాళ్ళు కూడా ఆదుకోవాలి. అందుకని ఎన్ఆర్ఈజీఎస్ ప్రోగ్రామ్ ని ఇంకా రోజులు పెంచుతాం. పనికి ఆహార పథకాన్ని ఇంకా ఎక్కువ రోజులు పెంచుతాం. వాళ్ళని ఆదుకుంటాం. పేదవాళ్ళందరికీ ఇంటి జాగాలు ఇప్పించి 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టి ఉచితంగా ఇల్లు కట్టించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. అదే మరిగా వెనుకబడిన వర్గాలకి బీసీ డిక్లరేషన్ ఇచ్చాం. 100 అసెంబ్లీ సీట్లు కానీ 10,000 కోట్ల రూపాయల